హలో సార్, చెప్పండి ఎక్కడి నుంచి? గతంలో ఒకసారి మాట్లాడాను మీతోని. ఆ, అదే మీరు వీడియోలు చేస్తున్నారంటే మీకు ఫ్రీ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఏంటి అండి? అదే మీరు వీడియోలు చేస్తున్నారు కదండి ఈ మధ్య, అది వరకు పెద్దగా చేయలేదు కదా. ఆ, అదే బుక్ అది కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, చేస్తున్నారు కదా వీడియోలు. అవును. అదే రాత్రి ఒక వీడియో మీరు చేసిన వీడియో చూసి మధ్యాహ్నం చూసాను, నేను మధ్యాహ్నం. ఉమ్, నైట్ వీళ్ళు వీడియో పెట్టారండి, లైవ్ ఆ, పెట్టారు, లైవ్ లైవ్. ఎవరు ఇది వాళ్ళు? గోపి సనాతన సేన అనేవాడు లైవ్ పెట్టాడు. ఆ, పెట్టి అది చూశాను అందులోని. ఉమ్, వాళ్ళు ఏ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారండి, సబ్జెక్ట్ మాట్లాడడానికి ఆ చేతన అవ్వట్లేదు. ఆ బొక్కల డాక్టరు, ఉమ్, ఆ యా. పెద్దోడు, ఆడు ఆడికి సంస్కృతం దేని వచ్చేవాళ్ళు గురించి తెలియదు. దేని గురించి పెట్టారు లైవ్? నేను మాట్లాడిన ఏ వీడియోలు? మీరు కరుణాకర్ కి కౌంటర్ పెట్టారు కదండి, మూఢనమ్మకాలు అని. మూఢనమ్మకాలు అనేసి పెట్టారు కదా. ఆ, దాంట్లో శ్లోకాలు అవి చూపించారు కదా, అగ్ని అవును, పురాణం. అవును. ఆ ఎదవలకి అగ్ని పురాణం అంటే తెలియదని చెప్తున్నారు, లైవ్ లో చెప్తున్నారు. అగ్ని పురాణం ఉందా అని అడుగుతున్నారు, వాళ్ళు అలా అడుక్కుంటున్నారు. ఆ? దానికి సంబంధించింది మీరు అందులో ఉంది కదా, ఉమ్, శ్లోకం ఉంది, దాని యొక్క భావం ఉంది. ఉమ్. ఆ భావం చదివితే అది కాదు అని అప్పటికప్పుడే బుకాయిస్తున్నాడు వాడు. ఇప్పుడు ఆ? కాదంటానికి నేను ఎప్పుడో చెప్పాను ఈ బూతి ఆ? బ్యాచ్కి. ఈ రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన వాళ్ళకి నేను ఎప్పుడో ఏమని చెప్పాను? ఆ? సాంబశివరావు చెప్పింది కనుక మీ గ్రంథాల్లో లేకపోతే, ఆ? మీ దగ్గర నేను ఏదైతే ఇప్పుడు పలానా పురాణం అని పేరు చెప్తా కదా, ఇప్పుడు అగ్ని పురాణం అని అవును, చెప్పా. అగ్నిపురం చెప్పాడు. వాళ్ళు ఏం చేయాలా? అగ్ని పురాణం తీసి వాళ్ళ దగ్గర నిజంగా ఆ గ్రంథం ఉంటే తీసి సాంబశివరావు చెప్పిన రెఫరెన్స్ మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఆ, లేదు, అది సాంబశివరావు చెప్పేది అబద్ధం అని చెప్పి ప్రజల ఆ, ముందు నిరూపించాలి కదా. నిరూపించాలి. తర్వాత ఏమంటున్నారంటే సొంత కవిత్వాలు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళని చెప్పుతో కొడతారు జనాలు, వాళ్ళని కొడతారు. అరే సాంబశివరావు సొంత కవిత్వం అంట కదా దరిద్రుడా, పుస్తకంలో రెఫరెన్స్లు శ్లోకాలు తాత్పర్యం శ్లోకం ఉంది. ఉన్నదన్నట్టు చెబితే ఆ, ఆ, అలా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు బ్రదర్ జనాల్ని. బాగానండి, ఆ, తప్పుదో పట్టిస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే అతని మాటలు ఎవరు నమ్మకండి, మాకు ఆ, ఫోన్ చూస్తే అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. అంటే నమ్మకాకండి, మేము దొంగ మాటలు క్రైస్తవుల్ని చెబుతాం, తప్పుదో మా మాటలు పట్టిందండి. నమ్మండి అంటారా? వాళ్ళ మాటలు నమ్మద్దని, వాళ్ళ మాటలు క్లియర్ గా అర్థమైపోతుంది కదా మనకి. ఆ, ఈ వీడియో చూసిన తర్వాత, ఉమ్, వీళ్ళు పెట్టిన లైవ్ చూసిన తర్వాత అర్థమైపోతుంది ఉమ్. వాళ్ళ మాటలు ఏం మాట్లాడుతున్నారు. ఏమైనా ఉంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు తప్ప అందుకు సబ్జెక్ట్ వాళ్ళు ఏం బూతులు మాట్లాడలేదు. బూతులు తప్ప ఏముండదండి. బూతులు, వాళ్ళకి దానికి దగ్గర గ్రంథ బూతులు పరిజ్ఞానం లేదండి. లేదండి. లేదు. మీకు మరి ఇంకో అంతే అది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ, వాడు బొక్కల డాక్టర్ ఈ మధ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడి అంటున్నాడు, ఆ, భవిష్యోత్తర పురాణం అని రాసి ఉంది ఇక్కడ. భవిష్యోత్తర పురాణం అని అంటే ఇది భవిష్య పురాణమా లేకపోతే వేరే పురాణమా నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు వాడు. అంటే చిన్న బేసిక్స్ కూడా తెలియదు వాళ్ళకి, వాళ్ళ గ్రంథాల గురించి. ఏమన్నాడంటే, నేనే చదవలేకపోయాను ఈ అగ్ని పురాణం అతను ఎలా చదివేశాడు అని మాట్లాడాడు. అంటే ఆడు చదవకపోతే ఇంకెవరు చదవరని అర్థం అనమాట. ఇప్పుడు చదవకుండా మరి నేను ఎట్లా పెట్టారు? అది రిఫరెన్స్ ఇచ్చాను కదా బ్రదరు. ఇప్పుడు ఒక అదేనండి. ఒకళ్ళ డాక్టరే కాదు, ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళైనా కానీ గ్రంథం కనుక ఉంటే తీసి చూసుకోవచ్చు ఉందా లేదా అనేది. ఆ, విషయం ఏంటంటే బ్రదర్, ఈ సన్నాసుల దగ్గర లేవు అవి పుస్తకాలు లేవు. అందుకే అందుకే మాకు తెలియదు ఆ, అన్నట్టు మాట్లాడుతున్నారండి అక్కడ. ఆ, ఎవరికి తెలియదు తెలియనప్పుడు కింద పైన మూసుకొని కదలకుండా కూర్చోవాలి ఇంట్లో. ఉందా లేదా అంతేగాని అడుగుతున్నారు. అంతేగాని వచ్చి మనం ఫోటోలు పెట్టి బూతులు తిట్టుకుంటా పోతే చూసే ఆ, జనాలకు అర్థం అవుతుందిగా అదే అండి. వీళ్ళ పాండిత్యం ఏందో. ఆ, బూతు బ్యాచ్, అందుకే నేను అంది వీళ్ళు రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన ఆ, సన్నాసులు వీళ్ళు. ఖచ్చితంగానండి. దమ్ము అదే ధైర్యం ఉంటే పనండి. సాంబశివరావు చెప్పింది ఇదిగో ఇది మా పుస్తకంలో లేదు, ఆ, సాంబశివరావు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి నీ దగ్గర ఉన్న గ్రంథం పెట్టి అదే రిఫరెన్స్ ప్రకారం చూపియాలా, చూపించాలి. జనాలు చూపించి మాట్లాడాలి. అది కౌంటర్ అదే అంటే. కదండి. ఆ, అంటే ఏదో బూతులు తిట్టుకొని పోతే నేను కౌంటర్ పెట్టాను సాంబశివరావు అంటే జనాలు నవ్వుతారు, ఓస్తారు, నవ్వుతారు వాళ్ళకి వెళ్తారండి. నోట్లో ఓస్తారు వాళ్ళకి. మీరు సాంబశివరావు కౌంటర్ పెట్టాలనుకున్నాడు ఎవడైనా సరే, ఆ, సాంబశివరావు చెప్పిన తప్పు అయితే ఆయన ఏదైతే పలానా పేరు చెబుతున్నాడో పురాణమో లేదా ఇంకోటో అవునండి, క్లియర్ గా పెడుతున్నారు కదా. ఆ పేరు కలిగినటువంటి మీ గ్రంథంలో తీసుకొచ్చి చూపించండి ప్రజలకి. ఆ, ఇదిగో సాంబశివరావు చెప్పే తప్పు దీంట్లో లేదు మా గ్రంథాల్లో అని చూపించండి తప్పు అయితే. అది మరి మీరు అలా చూపించకుండా బూతులు తిడుతున్నారంటే మీరు అబద్ధాలు చెబుతున్నారు రా సన్నాసులారా. అంతే కదండి. మీ మొగాలకి ఎందుకురా వీడియోలు ఆ, అని చెప్పి గడ్డి పెట్టండి బాగా. అంతేనండి. ఆ, మరి సార్ బుక్ ఏమైనా ఎంతవరకు వచ్చిందో అప్డేట్? ఇంకో వారంలో ప్రింటింగ్కి వెళ్తాయి బ్రదర్.
ఓకే. ఓకే అండి. ఎళ్తాయి. ఆ! అయ్యొచ్చిన తర్వాత ఇంక మీకా మంచి బూస్ట్ అనమాట ఇక. అదే. మీలాంటోళ్ళు అదే. ఇలాంటి ఎదవలకి ఇక్కడికెళ్తే చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పొచ్చు. ఆ! మళ్ళీ ఏమంటంటే హ్మ్. ఆళ్ళే అనుకున్నారు హ్మ్. బ్రహ్మ కుమార్తెని వివాహం చేసుకున్నాడు అంటే ఆళ్ళ తల్లి ఎవరో, తండ్రి ఎవరో హ్మ్. తెలియపరచాలి కదా అని అంటున్నారండి. హ్మ్. అది ఎవరు తెలియపరచాలి? ఆ గ్రంథంలో కొంత తెలియపరచాలి. ఆ గ్రంథం చూసి కదా మీరు మనం ఇప్పుడు చెప్తున్నది. ఆ! బ్రహ్మ కూతురు ఎంట పడుతుంటే, ఆ! కూతురు వెంట పడతాడు అవునండి. మోహంతోటి. ఆ హ్మ్. మోహంతో కూతురు వెంట పడుతున్నాడని చెప్పి శివుడు ఒక తలకాయ దించేస్తాడు. ఆ! వాళ్ళ గ్రంథాల్లోనే మరి అది తెలుసుకోవాలి. తల్లి ఎవరో, తండ్రి ఎవరో అన్ని రాసుంటే రాస్తారు. స్కంద చూసి పురాణంలో రాయరు. ఆ! స్కంద పురాణంలో ఆ! శివుడు బ్రహ్మ తలకాయ దించినట్టుగా ఉంటది. ఏది సరస్వతి వెంట పడతా ఉంటే. కూతురు వెంట ఆ! పడుతున్నాడు. అవునండి. మరి ఈ ఈ మనం అంటాం గాదు గదా! వాళ్ళ గ్రంథాల్లోనే రాసున్నాయి గదా! అవన్నీ కూడా. అదే. అదే. అదే ఆ డిస్కషన్ రాత్రి ఇప్పుడు చేశారు. మరి తల్లి లేదు గదా! అనంటే మరి వాళ్ళకిల్య మునులు అని ఉంటారండి. అవును. వాళ్ళకిల్య మునులు అని బొటనవేలు అంత ఉంటారాళ్ళు. ఆ! మరి వాళ్ళు బ్రహ్మకు కొడుకులే. వాళ్ళ తల్లెవరు మరి? అవునండి. ప్రజాపతులుంటారండి. ఇప్పుడు దక్షుడు ఇలాంటోళ్ళంతా ప్రజాపతులు కొంతమందుండారు. ఆ! వాళ్ళంతా బ్రహ్మ పుత్రులే. ఆ! బ్రహ్మకు పుట్టినోళ్ళే. అవునండి. మరి వాళ్ళ తల్లెవరు? హ్మ్. తల్లి లేదుగా మరి. అదే. అదే. ఈళ్ళు అయోనిజులనమాట. యోని ఆ! నుంచి పుట్టినటువంటి వాళ్ళు గాదు. ఆహా! సో, అయినా గాని బ్రహ్మకి కొడుకులు గాను, కుమార్తెలు గాను అట్లా పిలువబడతారు. అవును. అదే. ఈ సన్నాదులు నేనంటుంది అదే. తల్లేది అని అన్నారంటే ఈళ్ళకి తెలీదని వాళ్ళ గ్రంథాల గురించి. అదే. అదేండి. ఇప్పుడు ఆ ఈళ్ళకి గ్రంథంలోనే ఉంది కదండీ! ఇప్పుడు మీరు చెప్పారు. మీరు విన్నాను. కూతురిని మోహించాడు బ్రహ్మ వివాహం చేశారనేసి ఎక్కడ 2, 3 మత్స్య ఛానల్స్‌లో విన్నాను. మత్స్య మత్స్య పురాణంలో పెళ్లి హ్మ్. చేసుకున్నాడు. కాపురం చేశాడు. ఒక ఆ! కొడుకుని కన్నాడు. ఆ కొడుకు పేరు స్వయంభువ మను అని చెప్పి స్పష్టంగా ఉంటది. ఉందా? అక్కడ ఈ బ్రహ్మ చేసిన పనికి కొడుకులను చూసి సిగ్గుతో తలంచుకున్నట్టుగా కూడా ఉంది. ఆహా! ఆ! అవునండి. ఇయన్నీ వాళ్ళు రాసుకొని వాళ్ళ గ్రంథాల్లో ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్నలు వాళ్ళు మనల్ని అడిగితే అదే. ఎట్లాగా? అదే కదండీ! నా బాధ అదే. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో గుర్తుండగలరు. ఆహ్, ఇప్పుడు తల్లి ఇప్పుడు మనువు యొక్క అపాన వాయువు నుంచి గూడా మనుషులు పుట్టారంట. ఆ! మనువు యొక్క అపాన వాయువు నుంచి కొంతమంది పుట్టారంట మరి. ఆ! అపాన వాయువు నుంచి పుట్టినోడికి తల్లి ఏడ నుండి వచ్చిద్ది వాళ్ళకి? అవునండి. ఆ ముక్కులోంచి పుట్టినోడికి, చెవులోంచి పుట్టినోళ్ళకి తల్లులు ఏడ నుంచొత్తారు? మనసులో నుంచి గూడా పుట్టారంట. అవునవును. చెమట బిందువుల్లో నుంచి గూడా పుట్టారంట. మరి ఈళ్ళందరూ తల్లులు ఏడ నుంచొత్తారు? అయినా గాని వాళ్ళు కొడుకులనే మీ గ్రంథాలు చెబుతున్నాయి. మేము చెప్పట్లా. అది. ఇప్పుడు అయోనిజులకు గూడా యోని అవును. నుంచి కాకుండా మామూలుగా పుట్టినటువంటి శరీరంలో నుంచి ఏ భాగంలో నుంచి పుట్టినటువంటి వాడైనా సరే, అతను కొడుకు గాను, కూతురు గాని ఎంచబడుతున్నట్టుగా మీ గ్రంథాలు రాసినియి. మేము అవును. చెప్పట్లా. అవునవునండి. ఆ! అందుకే భాగవతంలో ఏమని ఉంటది? వాళ్ళ కొడుకులు గెడి పెట్టినట్టుగుంటది బ్రహ్మకి. "నువ్వు కూతురుతోటే ఇలాంటి కార్యం చేయటానికి పూనుకున్నావా నువ్వు? నీకు సిగ్గు లేదా?" అని చెప్పి తిడతన్నట్టుగా కొడుకులు. ఆ! అంటే బ్రహ్మ యొక్క కొడుకులు. వాళ్ళకి తల్లి లేదు. ప్రజాపతులనమాట. అవునవునండి. వాళ్ళని సృష్టి చేయమంటాడు. మీరు సృష్టి చేయండి కాసేపు నేను మళ్ళీ కొద్దిగా నాకు పనుందని జెప్పి కూతురిని తీసుకొని పోయి కడుపు చేసి స్వయంభూ మనువునిగా అంటాడు. అది మత్స్య ఆ! పురాణంలో ఉంది. ఆహా! ఇట్టాంటి రోత పనులన్నీ ఆ! అదే. ఇయన్నీ కూతురని జెప్పి మేము చెప్పట్లా. ఆళ్ళ గ్రంథాలే చెబుతున్నాయి బ్రదర్. మనం చెప్పట్లేదు. అంతే. అంతే అండి. స్పష్టంగా. ఆ! మరి ఎందుకు శివుడు ఒక తలకాయని దించేసాడు? చెప్పమను ఆన్సర్ దానికి. అలాగే ఈళ్ళు ప్రగల్భాలు పలుకుతారు అంతే. ఆళ్ళకి వాళ్ళలో ఒక్కడికి గూడా గ్రంథ పరిజ్ఞానం లేదు బ్రదర్. లేదు లేదండి. ఇప్పుడు ఆ బొక్కలోడు అన్నాడు మొన్న ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇది భవిష్యోత్తర పురాణం అని ఉంది. ఇది భవిష్య పురాణమా? లేదా ఇంకొకటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అది చాలా సింపుల్ అది ఎవరికైనా తెలిసిద్ది గ్రంథ పరిజ్ఞానం ఉన్నవాడు. అవునవునండి. భవిష్యోత్తర పురాణం అంటే భవిష్య పురాణంలో ఉన్నటువంటి ఉత్తర పర్వం అది. ఆహా! భవిష్య పురాణంలో పర్వాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఉత్తర పర్వం అది. అవునవునండి. ఉత్తర భాగం, ఉత్తర పర్వం అని అంటారు. అదే దాంట్లో అది దాన్ని పట్టుకొని అది ఆ! కనీసం ఆ బేసిక్స్ కూడా తెలియని సన్నాసులు ఆ! నాతో అసలు నా ముందు నిలబడగలుగుతారా ఆ! ఈళ్ళు? అది అది వాళ్ళకి తెలీదు. కానీ ఇతరులని ఆళ్ళు దూషించినట్టు వాళ్ళకేం తెలీదు. సంస్కృతం రాదు. ఇంగ్లీష్ ఆ! రాదు. ఏవేవో మాట్లాడతారు. మరి ఈ సన్నాసులు చెప్పొచ్చుగా వచ్చినోళ్ళైతే. మరదే. ఇప్పుడు వాళ్ళు పట్టుకొని సంస్కృతంలో గడ 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 చదివి, ఇదిగో సాంబశివరావు చెప్పింది తప్పని నిరూపించొచ్చు గదా! అది. అంతే కదా! ఈ బూతులు తప్ప ఏమీ తెలీదు ఈ ముండా నాకేం కొడుకులకి, పిచ్చి తెలీదండి. ముండా కొడుకులకి.
అంతేనండి. ఈ గాలి ముండా కొడుకులకి బూతులు తప్ప ఏమీ రావు. అంతే. వాళ్ళు నాకు కౌంటర్ అని పెట్టి ఫోటో పెట్టి బూతులు తిట్టుకొని పోతే అది కౌంటర్ అయిందా? అదవ్వదు కదా! ఆ! వ్యక్తిగత దూషణ అంటారు దాన్ని. కౌంటర్ అంటారు. ఆ! సన్నాసి నాయాళ్ళు. అంతే ఇక వాళ్ళ బతుకులు అట్టబోవాల్సిందే బ్రదర్. వాళ్ళ వాళ్ళ భూతే వాళ్ళ భవిష్యత్తు. మనం ఏం భవిష్యత్ అంతే. చేయలేం దానికి. అంతేనండి. వాళ్ళ భూతే వాళ్ళ భవిష్యత్తు. అంతే రైటే కరెక్ట్ అండి. ఆ! అది విషయం. డబుల్ స్టాండర్డ్ అని ఇతరులు అంటారు. వాళ్ళే డబుల్ స్టాండర్డ్. అసలా నిజంగా చెప్పాలంటే బ్రదర్ వీళ్ళకి ఆ మాట అన్నారు అంటే వీళ్ళకి గ్రంథ పరిజ్ఞానం లేదని అర్థం. అంతేనండి. తల్లి లేదు గదా! కూతురు ఎట్టయిందని జెప్పి ఈళ్ళు అంటున్నారు అనంటే ఈళ్ళకి జీరో నాలెడ్జ్ వాళ్ళ గ్రంథాల మీద. అంతే అంతే అండి. ఎందుకంటే ఈ బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాళ్ళంతా గూడా వాళ్ళంతా అయోనిజులు. ఏను అవునండి. నుంచి పుట్టినటువంటి వాళ్ళు గాదు. బ్రహ్మ కొడుకులుగా పిలువబడిన వాళ్ళు, కూతురుగా పిలువబడినటువంటి వాళ్ళు. ఆ! ఈళ్ళంతా గూడా తల్లి నుండి పుట్టినటువంటి వాళ్ళు గాదు ఆళ్ళంతా. ఓ స్త్రీ నుంచి అవునండి. పుట్టినటువంటి వాళ్ళు గాదు. బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాళ్ళే. ఆ! బ్రహ్మ మనసు నుంచి లేదంటే బ్రహ్మ ఇట్లా రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో పుడతారు. అవునండి. కాళ్ళ నుంచి, తర్వాత హ్మ్. భుజాల నుంచి, అంతే మొహం రైటే నుంచి. కదండీ. బ్రహ్మ మొఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు. మరి వాళ్ళ తల్లి హ్మ్. ఎవరంటే మరి ఏం ఎవరు చెప్తారు? చెబుతారు? హ్మ్. అంతే కదండీ. మరి బ్రహ్మపుత్రులే గదా! బ్రహ్మ మానస పుత్రులని పిలువబడతారు. సనకాది అవును. కుమారులని ఉంటారు. అవునండి. వాళ్ళని బ్రహ్మ మానస పుత్రులంటారు. అదే అదే అండి. తండ్రిగానే పిలువబడతాడితను. తండ్రి అవును. కొడుకుల సంబంధం. తర్వాత హ్మ్. తండ్రి కూతుర్ల సంబంధం ఆడవాళ్ళైతే. అవునండి. ఆ! అది అది వాళ్ళ గ్రంథాల్లో ఉంది స్పష్టంగా. అలా పుట్టినటువంటి వాళ్ళు గూడా ఆ! తండ్రిగాను, కూతురుగాను, తండ్రిగాను, కొడుకుగాను పిలిచినటువంటి సందర్భాలు ఆళ్ళు ఉన్నాయి దాంట్లో. అయి గ్రంథాలు చెబుతున్నాయి. మనం చెప్పట్ల. అవునవునండి. సిగ్గులేని నాయాళ్ళు ఈళ్ళకి నేను చెబుతుందదే. ఏమాత్రం ఒక్కడు గూడా గ్రంథాలు చదివినోడు లేడు. అగ్ని లేదండి. పురాణం మాకు తెలీదు. మేము చదవలేదు అన్నాడంటే ఆ బొక్కలోడు వాడు. వాడు ఆడ పెద్ద సన్నాసి. వాడు భూమి మీద ఎందుకు నేనే చదవలేదు బతుకుతున్నాడో అతను ఎలా వాడికే అర్థం చదివించాడు కాకుండా అని బతుకుతున్నాడు. అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నేనే చదవలేదంటే అతను ఎలా చదివాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వే చదవలేదంటే నీకు నాకేం పోటీ? నువ్వేడనో ఇది రోజుకి 2, 3 గంటలు పనికిమాలినోడివి. చదువుతాడంట అతను. ఆ! 2, 3 గంటలు రోజుకి చదువుతాడు. నేనే చదవలేదు అని హ్మ్. మరి రిఫరెన్స్ పెట్టి చూపించారు కదండీ మీరు. హ్మ్. ఆళ్ళకి బలిపెలిగి ఉంటది. ఇప్పుడు నేనే చదవలేదు అతనేం చదివాడననంటే, నేనేదైనా నోటి మాట చెప్పాననుకోండి, అప్పుడు అది అనొచ్చు నువ్వు ఆ మాట. అంతే కదా! నేనేదో అగ్ని పురాణంలో ఇలా ఉందా అన్నాననుకోండి, ఆ! నేనే చదవలేదు అతనెప్పుడు చదివాడు, అతను నా మాట నమ్మగాకనా అని ఒక డౌట్ పడ్డాడంటే దానికొక అర్థం ఉంది. ఆ! అంతే. నేను విత్ రెఫరెన్స్‌లు అధ్యాయం ఏ అధ్యాయంలో ఉంది? 133 అధ్యాయం. ఆ! చూసా. 133 అధ్యాయం ఇది పలానా 15 శ్లోకం, దాని తాత్పర్యం అని చెప్పి నేను క్లియర్‌గా స్క్రీన్ మీద పెడితే, ఆ! అతనెప్పుడు చదివాడో చదవకపోతే ఎట్టా? చదవకుండా ఎట్ట తెలిసిద్ది బ్రదర్ మనమేమన్నా దేవుళ్ళమా? అది. ఇప్పుడు ఈ పుస్తకంలో పలానా చాప్టరు, పలానా శ్లోకం, పలానాని మనం చెబుతున్నామంటే అది చదవబట్టే కదా! అంతే. చదవకపోతే ఎట్లా తెలిసిద్ది? మనమేమన్నా అలా రోబోలమా? ఇట్ట పెట్టి ఇట్ట తిప్పి ఇదిగో దీంట్లో పలానుందని చెప్పటానికి. కానీ ఆళ్ళిలా పారిపోతారు అని లేదు అన్నట్టేదో హ్మ్. మాట్లాడుతున్నాడు. పారిపోతారని లేదంటున్నా. అంటున్నాడు. హ్మ్. నేను అనుకున్నాను ఇక ఆల్రెడీ ఇక్కడ శ్లోకం ఉంది. దాని తాత్పర్యం పక్కనుంది. ఏమనుందంట తెలిసిపోయింది. మరి? మరి మంత్రాలు చదవటం ఎందుకు అంతకాడికి వాళ్ళు పారిపోనప్పుడు? అదే కదా! పారిపోతారనే రాసుంది స్పష్టంగా. ఆ! ఆ! ఆయన పెద్దోడై ఉండి అలా ఆళ్ళతో ఈళ్ళు బూత్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారంటే ఆళ్ళు మాట్లాడతారండి. ఆ! ఈ పెద్దతను ఉండి ఆళ్ళంటే హ్మ్. గాలి నా కొడుకులు. తెలిసినోడై ఉండి ఆళ్ళు తాగుబోతు నా కొడుకులు. ఆళ్ళు పొద్దున్న లెగిత్తే ఏదో బిర్యానీ ప్యాకెట్ కోసం, సారా అంతే. బాటిల్ కోసం నీచమైన అంతేనండి. పనులన్నీ చేసి బతికేవోళ్ళు. ఆ గోచిగాడి బ్యాచ్ మొత్తం. ఆ గోచిగాడి బ్యాచ్ అంతే కరెక్ట్ అండి. ఆళ్ళంతా గాలి నా కొడుకులు నేను చెబుతున్నా కదా! వాళ్ళంతా ఆడోళ్ళ మెడలో చైన్‌లు కొట్టేసేవోళ్ళు. ఇట్టాంటిది బ్యాచ్ తుకాసి బ్యాచ్ అది. అంతే. అంతా నేర చరిత్ర కలిగిన బ్యాచ్. అందుకే వాళ్ళు మొఖాలు చూపియట్లేదు చూడు కావాలంటే. అవునండి. మొఖాలు ఎక్కడైనా చూపిత్తారాళ్ళు? భయం. చూపించరు. నా కొడుకులకి ఏడ గుర్తుపట్టి తంతారు పడేసని. అందుకని అంతేనండి. ఇప్పుడు ఈడున్నాడు ఈడు బొక్కలోడు సరే డాక్టర్ గౌరవప్రదమైనటువంటి వృత్తి. ఆడు ఆ! చేసే వృత్తిని బట్టి నేను గౌరవిస్తున్నా నిజంగా చెప్పాలంటే వాడిని. కరెక్టేనండి. ఆ వైద్యం వృత్తి అనేది చాలా నిజంగా గొప్ప వృత్తి అది. ఆ అవునవునండి. వృత్తిని బట్టి అయినా గాని ఈడిని నేనేమి అనలేకపోతున్నా ఈ బొక్కలోడిని. ఆ! రైటేనండి. ఈడేదో వైద్యం చేసుకొని గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండేవాడు. వాడి మాటలు, వాడి క్రియలు గూడా అట్లాగే ఉండాలి. గౌరవంగా ఉండాలి. ఉండాలి. అంతేగాని ఏమన్నా పోరంబోకు నా కొడుకుల్లాగా బిహేవ్ చేస్తే ఎట్టాడు బొక్కలోడు. ఉన్నారండి. ఆళ్ళతో సహవాసం చేస్తే ఆళ్ళే అయిపోతారు. 6 నెలలు ఆళ్ళతో ఇప్పుడు వాళ్ళ సహవాసం చేస్తే దగ్గరికి ఆళ్ళే సహవాసం అయిపోతారు. చేయటానికి పోయాడు అనంటే ఈడు గూడా పోరంబోకుడని అర్థం. అంతే మరి.
జస్ట్ ఆ వృత్తి ఏదో చేత్తన్నాడు గాని, ఆ! ఆ వృత్తిని ఇంక పక్కన పెడితే ఈడు పెద్ద పోరంబోకుడు. ఆ నా కొడుకులకి తోడిపోయినోడే ఈడు గూడా. బొక్కలోడు అంతేనండి. గూడా. ఆ నా కొడుకులతో తోడిపోయినాడు ఈడు గూడా. ఆ! అందువల్ల ఏందంటే, ఈళ్ళెవరు మన ముందు నిలబడలేరు బ్రదర్. మనకు సరిపోయేవాళ్ళు గాదు ఆళ్ళు ఈళ్ళు. కాదు, కాదు, నాకర్థమైందండి. బూతు బ్యాచ్. చూడగానే నాకర్థమైంది. మనం అందుకే ఎన్ని సార్లు డిబేట్‌కి పిలిచినాం. ఒక్కసారైనా వచ్చారా నా కొడుకులు? అలాగే. రారు. ముఖాముఖిగా రండిరా మాట్లాడదాం ఆ! అని ఎన్నో సార్లు పిలుస్తుంటే, మేము లైవ్‌కి రమ్మంటున్నాం. రత్తనాడేం చూడు అంటే లైవ్‌కొచ్చేదేంది? ఏమో మీరంతా ఏడనో ఆళ్ళ అది ఆయుధం బూతు. లైవ్‌కి లింక్ ఇచ్చి లైవ్‌కి రమ్మంటే ఆడ అసలు డిబేట్ జరిగిద్దా? బూతుల డిబేట్ జరిగిద్ది ఇంకాడ. బూత్ ఆళ్ళ ఆయుధం బూత్ అంతే. అది మాట్లాడితే అందరూ సరే. కలిసి అసలు సరిగ్గా జరగనిత్తారక్కడ. అది గాదు. హ్మ్. డిబేట్ అంటే ఎలాగుండాలంటే ప్రొఫెషనల్ డిబేట్ ఉండాలి. అది. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా! విజయప్రసాద్ రెడ్డి గారును, అవును. కరుణాకర్ గారు చేశారు కరుణాకర్ చేశారు. చూడండి. అట్లా అవునవునండి. పెద్ద మనుషులను ఒక ఇద్దరిని పెట్టుకొని మధ్యవర్తుల్ని ఒక అది. పద్ధతిగా అది చేయాలి. దాన్ని డిబేట్ అంటారు. ఈయాడనో హ్మ్. సోషల్ మీడియాలోకి రండి. మేము లింక్ ఇచ్చాము. మీరు మాతో మాట్లాడండి అంటే బూతులు మాట్లాడాలి. బూతులే మీతో ఏం మాట్లాడతారు. మాట్లాడతారు? అసలు మీ అంతే. గ్రంథ పరిజ్ఞానం లేనోళ్ళు పద్ధతి కలిగినోళ్ళైతే మనం వచ్చి మాట్లాడొచ్చక్కడ. అవునవునండి. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే కనపడుతుంది మనకి గ్రంథ పరిజ్ఞానం లేనోళ్ళని. అంతేనండి. భవిష్యోత్తర పురాణం అంటే అర్థం తెలియనోడు వాడేంది వాడు నా ముందు నిలబడగలుగుతాడా? ఆ! హ్మ్. అంతే. సన్నాసి నాయోళ్ళంతా కలిసి ఏదో ఇక వాళ్ళ బతుకు తెరువు కోసం ఏదో బూతులు తిట్టుకొని వాళ్ళ బూతే వాళ్ళ అంతేనండి. భవిష్యత్తు అంది అందుకే నేను. అదే. ఆళ్ళ బతుకు తెరువు బూతులే. ఆ! వాళ్ళేమో బూతులు తిట్టి వీడియోలు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తుంటారు. అంతేనండి. నీచపు నా కొడుకులు. వాళ్ళతో మనకి. జనాలకు చూసేవాళ్ళకి హిందువులకు గూడా అర్థమవుతుందిగా. అర్థమవుద్దండి. సగటు ఇప్పుడు హిందువు. సాంబశివరావు చెప్పిన తప్పు ఆ! ఆ! అదే అసలు ఏంటి వాస్తవం? ఆ! ఎలా చెప్తున్నారు ఆ మీరు? గ్రంథాల్లో తెచ్చి చూపించి ప్రజల ముందు పెట్టి అది సాంబశివరావు చెప్పింది లేదురా అని చెప్పి చూపియండి మీరు చెప్పండి. చూపించగలగాలి ఆళ్ళు. సాంబశివరావు చెప్పిన రిఫరెన్స్ లేదసలు మా అగ్ని పురాణంలో అనంటే అప్పుడు నేను హ్మ్. తప్పు చెప్పినట్టు. అంతే కదా! జనాలందరూ చూస్తున్నారు అన్నీ క్లియర్‌గా ఆ! రిఫరెన్స్‌లు ఇచ్చాం మనం. అవునవునండి. సన్నాసి నాయాళ్ళు అంత మించి ఏం తెలీదాళ్ళకి. ఆళ్ళకేం తెలీదులెండి. హ్మ్. అది ఓకే సార్ అయితే. బ్రదర్ విషయం. మళ్ళీ తర్వాత చాలా రోజుల క్రితం మాట్లాడాను. ఓకే. ఓకే. ఓకే అండి. సరే బ్రదర్. థాంక్ యూ. ఓకే. వెల్కమ్ సార్. సరే.